రైట్ ఎల్ఓసి నుంచి ఇప్పుడు రాజస్థాన్ జైసల్మేర్ సరిహద్దు ప్రాంతం దగ్గర మా ప్రతినిధి స్పాట్ లో ఉన్నారు. స్పెషల్ కరెస్పాండెంట్ దినకర్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? క్షణక్షణం ఉద్రిక్తంగా మారుతోంది. రాత్రి సమయం అవుతోంది. మీరున్నట్టు ప్రదేశంలో కూడా విజిబిలిటీ చాలా తక్కువగా ఉంది. ఏంటి సిచ్యువేషన్? రెండు దేశాల మధ్య నడుస్తున్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల్లో ప్రస్తుతం నేను ఇక్కడ జైసల్మేర్ దగ్గర ఉన్నాను. పాకిస్తాన్ ఇండియా బార్డర్ అత్యంత కీలకమైనటువంటి బార్డర్. 1971వ సంవత్సరంలో జరిగినటువంటి యుద్ధంలో అత్యంత కీలకంగా ఉన్నటువంటి జైసల్మేర్లో ఇక్కడ లాంజేవాలే అనేటువంటి ఒక స్పాట్ ఏదైతే ఉందో ఆ స్పాట్ ఉంది. ప్రస్తుతం మన కెమెరామెన్ ప్యాన్ చేస్తున్నాడు, బట్ కనిపించడం అయితే చాలా కష్టం. లెఫ్ట్ సైడ్ ఉన్న ప్రాంతం అంతా కూడా పాకిస్తాన్, లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా పాకిస్తాన్కి వెళ్ళడానికి వెళ్ళే సరిహద్దు గ్రామ ప్రాంతాలు ఉండేటువంటిది. ఇక్కడ ఏ క్షణమైనా కానీ దాడులు జరుగుతాయనేటువంటి ఒక ఆలోచన ఉండడంతో మొత్తం లైట్లన్నీ కూడా బంద్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఎలాంటి గ్రామాల్లోకి వెళ్లకుండా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరికీ కూడా లైట్లు ఆఫ్ చేసుకొని ఉండాలి. అలాగే ఏదైనా మేము పూర్తి స్థాయి సిగ్నల్ ఇచ్చిన తర్వాతే రోడ్లోకి రావాలి, బయటికి రావాలని చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడంతో మొత్తం అంతా కూడా జైసల్మేర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో అంతా కూడా ఒక యుద్ధ వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. చాలా మంది ప్రజలంతా కూడా బంకర్లలోకి వెళ్లారు. ఎందుకంటే ఈ రోజు సాయంత్రం లేదా ఈ రోజు అర్ధరాత్రి లేదా రేపు ఉదయం లోపల ఏదైనా జరుగుతుందన్నటువంటి ఒక సంకేతాలు ఇంటెలిజెన్స్ ద్వారా ఉండడంతో, ఎందుకంటే ఇప్పటికే పంజాబ్లో ఉన్నటువంటి పూంచ్లో దాడి చేశారు, అలాగే రాజౌరిలో దాడులు చేశారు. ఇక నెక్స్ట్ దగ్గరలో ఉన్నటువంటి రాజస్థాన్, ఎందుకంటే దాదాపు 1037 కిలోమీటర్ల బార్డర్ పంచుకొని ఉంటుంది మొత్తం అంతా పాకిస్తాన్కి రాజస్థాన్కి మధ్యలో. రైట్ సైడ్ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా పూర్తిగా గ్రామాలు ఉన్నటువంటి పరిస్థితి. ఒకవేళ రాకెట్ లాంచర్లు వేసినా కానీ ఏదైనా ఇబ్బంది ఉంటుంది, ప్రజలకు ప్రాణాపాయం ఉంటుంది అన్నటువంటి నేపథ్యంలో కూడా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా పవర్ తీసేయడం జరిగింది. ఇక పక్కనే కూడా పోఖ్రాన్ అణుకేంద్రం ఉండడం, ఎందుకంటే 1971 యుద్ధ సమయంలో అత్యంత కీలకంగా ఉంది. అపోలో ఆపరేషన్ జరిగినటువంటి పరిస్థితి. ఆ తర్వాత వాజ్పేయి హయాంలో కూడా పోఖ్రాన్కి సంబంధించి కూడా ఒక అణు రియాక్టర్లో పరీక్షలు చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ అప్పట్లో ప్రభుత్వం కూడా సక్సెస్ అయింది. భారత్ యొక్క ఒడిలో కూడా అమ్ముల పొదిలో కూడా పోఖ్రాన్ ఉన్నటువంటి ఇది అనుభవములు ఉన్నాయని చెప్పి సక్సెస్ఫుల్ గా ప్రపంచానికి చెప్పినటువంటి ప్రాంతం. సో అత్యంత సెన్సిటివ్ గా ఉన్నటువంటి ప్రాంతాలు ఏదైతే జైసల్మేర్ కావచ్చు, దగ్గరలో ఉన్నటువంటి గంగానగర్ కావచ్చు, ఆ తర్వాత పక్కన ఉన్నటువంటి లాంజేవాలే అనేటువంటి వార్ మెమోరియల్ ఉంది. అది గతంలో 1971లో యుద్ధం జరిగినప్పుడు అక్కడ జెట్ ఫైటర్స్ కీలకంగా ఉన్నాయి. అలాగే జైసల్మేర్కి ఏదైతే ఉందో జైసల్మేర్ ఎయిర్ బేస్ క్యాంప్ ఉందో అక్కడి నుంచే కూడా యుద్ధం జరిగితే మొత్తం వాయుసేనకంతా అత్యంత కీలకమైనటువంటి జైసల్మేరు, ఆ తర్వాత ఉదయపూర్ ఎయిర్పోర్ట్ కూడా కావచ్చు, ప్రస్తుతం ఈ రెండు కూడా సైన్యం ఆధీనంలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ లాంజేవాలేతో పాటు వస్తున్నాయి. ఇక్కడ అనేకమైనటువంటి వెహికల్స్ కూడా పూర్తిగా మనం చూడొచ్చు, కెమెరామెన్ చూపిస్తున్నాడు. అనేకమైనటువంటి వాహనాలు అటు ఇటు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం లైట్స్ అన్ని బంద్ చేసుకోమని చెప్పడంతో ఇక్కడ వాహనాల నుంచి వెళ్ళేటువంటి ఈ యొక్క వెలుగులు మాత్రమే కనిపిస్తున్నటువంటి పరిస్థితి. క్షణక్షణం ఏం జరుగుతుందా అన్నటువంటి ఒక ఆందోళన అయితే స్థానికుల్లో ఉంది. అయితే గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కొద్దిమంది బంకర్స్లోకి వెళ్ళిపోయారు, కొద్దిమంది జైసల్మేర్ సిటీలోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో ఎక్కడ కూడా నరమానవుడు కూడా కనిపించినటువంటి పరిస్థితి. బార్డర్ ఏరియాల్లో పూర్తిగా ఎలాంటి నరసంచారం లేకుండా గ్రామాల్లోకి వెళ్ళిపోయినటువంటి వారు కొద్దిమంది ఉంటే, ఆ తర్వాత బంకర్లోకి వెళ్ళిపోయినటువంటి వారు ఉన్నారు. అలాగే ఆర్మీ యొక్క అబ్జర్వేషన్లోకి, ఆర్మీ సెక్యూరిటీలో ఉన్న వాళ్ళు కూడా కొద్దిమంది ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితులంతా కూడా జైసల్మేర్ రాజస్థాన్ పాకిస్తాన్ బార్డర్ మధ్యలో ఉన్నటువంటి యొక్క ప్రాంతంలో నడుస్తూనే ఉంది. దాదాపు ఇక్కడి నుంచి కొండగుట్ట ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి. ఆ తర్వాత జెట్ ఫైటర్స్కి అత్యంత కీలకమైనటువంటి స్థావరం కావడంతో పాకిస్తాన్ ఏదైనా మిసైల్స్ ద్వారా కూడా ఎయిర్ బేస్ క్యాంపులు టార్గెట్ చేస్తున్నటువంటి యొక్క ముందస్తు చూపుతో కూడా భారీగా ఇక్కడ దళాలు మెహరించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ఉదయం నుంచి మనం కవర్ చేస్తున్నాం. ఇక్కడ గంగానగర్ కావచ్చు, జైసల్మేర్ కావచ్చు, ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వార్ మెమోరియల్ పరిసర ప్రాంతాలు కావచ్చు, దగ్గరలో ఉన్నటువంటి పూర్తిగా ఉన్నటువంటి పోఖ్రాన్ అణు కేంద్రం కూడా కావచ్చు, ఇవన్నీ కూడా మొత్తం కేంద్రం సైన్యం యొక్క బలగాల చేతిలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. వారంతా కూడా హై అలర్ట్ లో ఉన్నారు. అనేకమైనటువంటి గ్రామాలు జైసల్మేర్తో పాటు పక్కన ఉన్నటువంటి మిగతా జిల్లాల్లో కూడా దాదాపు 122 అత్యంత సెన్సిటివ్ గ్రామాలని గుర్తించారు. ఆ గ్రామాల్లో అందరినీ కూడా ప్రజలను వెకేట్ చేసినటువంటి పరిస్థితి. మేము చెప్పేంత వరకు కూడా ఎలాంటి లైట్లు వెలగకూడదని ఇక్కడ సైన్యం నుంచి స్పష్టంగా ఈ రోజు ఈవినింగ్ పాకిస్తాన్ సరిహద్దు కూడా మూసివేయడంతో పూర్తిగా కూడా ఒక అత్యంత హైటెన్షన్ వాతావరణం ఇక్కడ నెలకొని ఉందని చెప్పవచ్చు. రాజస్థాన్ పాకిస్తాన్ బార్డర్ లో మాత్రం ఈ 1037 కిలోమీటర్ల బార్డర్ లో ఏ క్షణాన ఏం జరుగుతుందన్నటువంటి ఆందోళన ఇక్కడ కొనసాగుతుంది. దేవి, ఎస్ దినకర్, మీరు ఇస్తున్న ఇన్పుట్స్ ని బేస్ చేసుకుంటే 1971లో జైసల్మేర్ చాలా ఎఫెక్టెడ్ ఏరియా. మీరు చెప్తున్నటువంటి వార్ మెమోరియల్లో కూడా
ఆ అప్పటి జ్ఞాపకాలు ఇంకా ఉన్నాయని చెప్తున్నారు. దాన్ని బేస్ చేసుకుంటే గనక ఇప్పటికీ 54 సంవత్సరాలు, అప్పటికి ఇప్పటికీ చాలా టెక్నాలజీ మారింది, సివిలియన్స్ పెరిగారు, కానీ బంకర్లలో ఇంకా తలదాచుకుంటున్నారంటున్నారు. ఒకవేళ రాకెట్ లాంచర్స్ గనక పాక్ యూజ్ చేస్తే బంకర్లు ఎంతవరకు సేఫ్టీ? అంటే సేఫ్టీ అనే దానికన్నా ఆ ప్రాంతాల మీద వారికి ఉన్నటువంటి ప్రేమ, అలాగే దేశంలోనే ఉన్నాము, వేరే ప్రాంతానికి వెళ్ళకూడదు అనేటువంటి ఆలోచన తరతరాలుగా అదే ప్రాంతాలకి పరిమితం అయిపోవడంతో వీరంతా కూడా ఆ గ్రామాలను వదిలి రావడం లేదు. ఆర్మీ సైన్యం కూడా, ఆర్మీతో పాటు భారత్ దళాలు, అలాగే మీకు కీలకమైనటువంటి అధికారులు, రెవెన్యూ అధికారులంతా కూడా నచ్చ చెప్తున్నా కానీ 1971 వార్లోనే మా కుటుంబాలకు కానీ ఏమీ కాలేదు. ఇప్పుడు ఏమవుతుంది, అంత మంచిగా జరుగుతుంది, దేశభక్తి మాకుంది, దేశం వైపే ఉంటామని చెప్పేటువంటి ఇది ఉన్నారు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి అత్యంత సెన్సిటివ్ ఏరియా అయినటువంటి నేపథ్యంలో, ఆ గతంలో అనేకమైనటువంటి అనుభవాలు ఉన్నటువంటి నేపథ్యంలో సో ఇక్కడ ఆ భారత ఆర్మీ కూడా వీరందరినీ వెకేట్ చేయమని అడుగుతున్నా కానీ కొద్దిమంది ఉన్నారు, కొద్దిమంది బంకర్లో వెళ్ళినటువంటి పరిస్థితులు. అయితే ఈ బంకర్లన్నీ అత్యంత సేఫ్గా వాళ్ళ దైనందిన జీవితంలో వారంతా కూడా రెగ్యులర్గా ఆ బంకర్స్తోనే ఉన్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఆ టెక్నాలజీని ఒక టెక్నాలజీ వాడుకోవడం అన్నది పాకిస్తాన్ వైపు ఉందా లేదా అనే దానికన్నా కూడా భారత సైన్యం దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టగలదు అనేటువంటి ఒక ధైర్యము, ఒక భరోసా భారత సైన్యం పైన స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, చుట్టుపక్కల బార్డర్లో నివసిస్తున్నటువంటి గ్రామాల ప్రజలకు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో గత కొన్నేళ్లుగా గత 22వ తారీఖు నుంచే ఈ రకమైనటువంటి ఆందోళన ఉంది. అయితే కాల్పుల విరమణ ఒప్పందం మొన్నటి వరకు కొనసాగింది కనుక అప్పటి వరకు బాగానే ఉన్నాం. రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో అన్నది మాత్రం ఆందోళన ఉన్నా కానీ గ్రామాల నుంచి వెళ్ళడానికి కొద్దిమంది ఇష్టంగా ఉన్నారు, మరి కొద్దిమంది బంకర్లో ఉంటాము, అత్యంత క్రిటికల్ పరిస్థితి వస్తే మాత్రం మేమే బయటకు వస్తామని చెప్పి ఒక రకమైనటువంటి యొక్క ఆందోళనని వారు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఇక్కడ గ్రామాల్లో నెలకొని ఉంది. సిటీలో మాత్రం టూరిజం పూర్తిగా మాయమైపోయిందని చెప్పవచ్చు. ఇక్కడ సమ్మర్లో కూడా కావచ్చు, వింటర్లో కూడా కావచ్చు, ఇక్కడికి ఎక్కువ మంది వస్తారు. అలాగే జోధ్పూర్, ఉదయపూర్, జైపూర్ లాంటి యొక్క రాజస్థాన్లో ఉన్నటువంటి అత్యంత కీలకమైన ప్రాంతాల్లో టూరిజం పడిపోయినటువంటి పరిస్థితి నెలకొని ఉంది. ఎస్ దినకర్, ఇప్పుడు మీరున్న ప్రదేశం హై టెన్షన్లోకి వెళ్ళిపోయింది. సరిహద్దులో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో మీరు చెప్పిన శ్రీగంగా నగర్ కావచ్చు, జైసల్మేర్ కావచ్చు, అలాగే వార్ మెమోరియల్ కావచ్చు, వీటిని బేస్ చేసుకుంటే గనక ఇక్కడికి 100 కిలోమీటర్ల దూరంలో బహవల్పూర్ ఉంది. అంటే మనం ఆపరేషన్ సింధూర్లో భాగంగా జైషే మహమ్మద్ స్థావరాన్ని ధ్వంసం చేసింది భారత వైమానిక దళం. ఎలా చూడొచ్చు? ఫస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాగా తీసుకుంటే ఇటు జైసల్మేర్ కావచ్చు, దాని లింక్డ్గా ఉన్నటువంటి సరిహద్దు గ్రామాలు అవుతాయా? మనం క్రానలాజికల్ ప్రకారం చూస్తే పాకిస్తాన్ యొక్క ఆర్మీ కావచ్చు, ఆ తర్వాత పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసినటువంటి యొక్క దాడులు చూస్తే తొలుత శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్, ఆ తర్వాత అక్కడే ఉన్నటువంటి ప్రాంతాల్లో టార్గెట్ చేశారు. ఆ తర్వాత పంజాబ్కి ఆ తర్వాత టార్గెట్ చేశారు. ఇవాళ మార్నింగ్ కొద్దిగా అమృత్సర్ దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా, అలాగే లాహోర్ కేంద్రంగా చేసుకుని ఇటువైపు దాడులు చేయాలని యాక్షన్ ప్లాన్ ఉందని చెప్పి కూడా మనకు వస్తున్నటువంటి నేపథ్యంలో నెక్స్ట్ టార్గెట్ రాజస్థాన్. ఎందుకంటే గుజరాత్ దగ్గరలో ఉన్నటువంటి కచ్ ప్రాంతం కావచ్చు, ఆ తర్వాత భుజ్ ప్రాంతం కావచ్చు, ఇవన్నీ కూడా ఎడారి ప్రాంతాలు, అక్కడ కూడా బీఎస్ఎఫ్ బోర్డర్ దళాలు గస్తీ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే రాజస్థాన్కి మాత్రం అత్యంత కీలకం. ఆల్రెడీ 1971 వార్లో ఈ యొక్క ప్రాంతంలోనే భారత్ విజయం సాధించింది. అప్పట్లో జెట్ ఫైటర్ లాంజేవాలే అనేటువంటి ఏరియా ఏదైతే ఉందో అక్కడ మొత్తం అంతా కూడా పాకిస్తాన్ ఫైటర్స్ ని వెంటాడి వాళ్ళందరినీ కూడా వెనక్కి పంపించి ఆ తర్వాత యుద్ధంలో గెలవడానికి జైసల్మేర్ అనేది అత్యంత కీలకంగా వ్యవహరించినటువంటి నేపథ్యంలో ఎయిర్ బేస్ క్యాంపులకి అత్యంత ప్రాముఖ్యత ఉన్నటువంటి ప్రాంతం. ఒకటి రీసెంట్ గా మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఎయిర్పోర్ట్లను డెవలప్ చేయడంతో పాటు జైసల్మేర్ ని ఎయిర్ బేస్ క్యాంప్ గా డెవలప్ చేశారు. దాంతో పాటు కూడా ఉదయపూర్ ని, జోధ్పూర్ ని ముఖ్యంగా ఈ రెండింటిని ప్రజెంట్ వాడుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఎక్కువగా ఎయిర్ బేస్ కి సంబంధించినటువంటి వాటిని ఒకవేళ వాడితే ఈ రెండు ప్రాంతాల నుంచి వాడతారు. ఒకవేళ పాకిస్తాన్ పైన ఇండియా ప్రభుత్వం దాడి చేయాలనుకున్నా, ఒకవేళ తిప్పికొట్టాలనుకున్నా కానీ ఇక్కడి నుంచే సెంట్రిక్ గా పనిచేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అలాగే పాకిస్తాన్ వైపు నుంచి కూడా ఏవైనా వైమానిక దళాలు కార్యక్రమం వస్తే వాటిని తిప్పికొట్టే కెపాసిటీ కోసం కూడా చూశారు. ఈ రోజు మార్నింగ్ మధ్యాహ్నం 2 గంటల నుంచి ఇక్కడ బార్డర్ క్లోజ్ చేశారు. క్లోజ్ చేసిన తర్వాత జెట్ ఫైటర్స్ కూడా ఇక్కడ గగనతలంలో గస్తీ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో భారత ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎలాంటి సెన్సిటివ్ ఏరియాస్ అయినా కూడా కావచ్చు వాటిని వెకేట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. భద్రత ఎక్కువ పెంచుతున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ నెలకొని ఉంది. అయితే అనుక్షణం ఏం జరుగుతున్నటువంటి ఆందోళన మాత్రం ఇక్కడ స్థానికుల్లో ఉంది. స్థానికులతో పాటు కూడా ఇక్కడికి వచ్చినటువంటి టూరిస్టులు కూడా వెళ్ళిపోతున్నారు. ఇప్పటికే దాదాపు దేశవ్యాప్తంగా 27 ఎయిర్పోర్ట్స్ విమానాల్లో 240 ఫ్లైట్స్
క్యాన్సిల్ కావడంతో ఇక్కడ నేనున్నటువంటి రాజస్థాన్ జైసల్మేరు, అలాగే రాజస్థాన్లో ఉన్నటువంటి జైసల్మేరు, జైపూర్, జోధ్పూర్, ఉదయ్పూర్ ఈ 4 ఎయిర్పోర్ట్లో 2 ఎయిర్పోర్ట్లో ఆల్రెడీ సర్వీసెస్ బంద్ చేశారు. వాటిని ఎయిర్ బేస్డ్ క్యాంప్గా వాడుకుంటున్నారు. సో రేపు ఎల్లుండి కూడా ఇలాంటి పరిస్థితి ఉంటే ఖచ్చితంగా రాజస్థాన్కి విమానయానానికి సంబంధించినటువంటి మార్గం కూడా క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ రోజు రాత్రి నుంచి తెల్లవారుజామున వరకు ఏం జరుగుతుందనేదే అత్యంత ఆసక్తికరమైన ఉత్కంఠమైన అంశంగా భావించాలి. ఒకవేళ కానీ ఖచ్చితంగా శ్రీనగర్ నుంచి పంజాబ్ మారినట్టుగా, పంజాబ్ నుంచి రాజస్థాన్గా మారితే ఖచ్చితంగా ఇది ఉగ్రవాదుల దాడులకి, అలాగే పాకిస్తాన్ యొక్క అటాక్కి ఇది కేంద్రమయ్యే అవకాశం ఉంది. అయితే అంతే స్థాయిలో భారత దళాలు కూడా వాటిని తిప్పికొట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ఇక్కడ 1+3 ఈక్వేషన్లో ఖచ్చితంగా కూడా భారత సెక్యూరిటీ దళాలను కూడా ప్రోగు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. వారందరినీ మోహరించారు. ఇందాక కూడా మనం చూడొచ్చు, అనేక మంది భారత ఆర్మీ దళాలకు సంబంధించినటువంటి వారంతా కూడా ప్రత్యేకమైనటువంటి వాహనాల్లో ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి. రేపటి నుంచి మరింత స్ట్రిక్ట్ చేయబోతున్నారు ఇక్కడ ఉన్నటువంటి